హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా హెల్త్ చాలా అప్సెట్ అయ్యిందండి. అందుకే వీడియోస్ 2-3 డేస్ నుండి పోస్ట్ చేయలేకపోయాను. ఇక కథలోకి వెళ్దాం. పరిచయం లేని పెళ్ళి పార్ట్ 6. ఆమె చీరని వదిలి, అసలేంటి నీ ప్రాబ్లం? నాపై ఫీలింగ్స్ ఉన్నాయి నీకు. ఆ విషయం ఇప్పుడే తెలిసింది. కానీ నన్ను దూరం పెడుతున్నావు ఎందుకని? నిన్ను పెళ్లి చేసుకుని ఇష్టపడడమేనా నా తప్పు అని అడిగి తన రెట్టపట్టి పక్కకు తోసి వెళ్ళి పడుకున్నాడు ఆకాష్. భూమి ఏడుపు ఇంకా ఎక్కువైంది. ఆయన చెప్పింది కూడా నిజమే కదా. నేను చదువుకోలేదని తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకున్నారు. అమెరికాలో చదివి ఇంత ఆస్తి ఉంచుకుని నాలాంటి పల్లెటూరు బైతును పెళ్లి చేసుకున్నారు. ఆయనకి నేను సరిపోను. ఈ ఆలోచనే నన్ను కాల్చి చంపేస్తుంది. మీకు నన్ను దగ్గరికి రానివ్వకుండా చేస్తుంది. కన్నీళ్లు కారిస్తూ మనసులో అనుకుంటుంది భూమి పడుకున్న ఆకాష్ని చూస్తూ. ఆమె కూడా ఒక పక్కన పడుకుంది ముడుచుకొని. మరుసటి రోజు ఉదయాన్నే హాల్లో కాఫీ తాగుతూ కూర్చున్నారు అందరూ. ఆకాష్, మీ పెళ్ళికి నేను ఏ గిఫ్ట్ ఇవ్వలేదుగా. నా తరపున చిన్న గిఫ్ట్ అని ఒక కవర్ ఇచ్చాడు భువనేశ్వర్. ఆకాష్ ఆ కవర్ ఓపెన్ చేసి చూశాడు. అందులో కొడైకెనాల్కి టికెట్స్ ఉన్నాయి. ఆ పేపర్స్ ఏంటా అని నోరు వెళ్ళబెట్టుకుని చూస్తుంది భూమి. ఇప్పుడు హనీమూన్ ఎందుకు డాడ్? ఆఫీస్లో చాలా వర్క్ పెండింగ్లో ఉన్నాయి అన్నాడు ఆకాష్. వర్క్ ఎప్పుడూ ఉంటుంది. మీకు కొత్తగా పెళ్ళయింది. కొన్నాళ్ళైనా ఎంజాయ్ చెయ్యండి అంది సావిత్రి. ఇప్పుడు అవన్నీ ఎందుకు అత్తయ్య? ఇక్కడ మేము బాగానే ఉన్నాము కదా. మేము ఇక్కడే ఉంటాము అంది భూమి టెన్షన్తో. ఓహో, నాతో ఒంటరిగా ఉండడానికి భయపడుతున్నావా? ఇప్పుడు నీ తిక్క కుదురుస్తాను అనుకున్నాడు మనసులో ఆకాష్. ఓకే మామ్, నాకు హనీమూన్కి వెళ్ళడం ఇష్టమే. మరి మీ ముద్దుల కోడలికి ఇష్టం లేనట్టుంది. ఆమె అభిప్రాయం కనుక్కోండి భూమి వైపు చూస్తూ అన్నాడు ఆకాష్. ఈయన నన్నిలా ఇరికించేశారేంటి? ఇప్పుడు వెళ్తాను అని చెప్పాలా, వెళ్ళను అని చెప్పాలా అని కంగారు పడుతూ మనసులో అనుకుంది భూమి. ఏంటమ్మా, నీకు వెళ్ళడం ఇష్టం లేదా అని ప్రేమగా అడిగింది సావిత్రి. అదేమీ లేదు అత్తయ్య, మిమ్మల్ని వదిలి వెళ్ళాలని లేదు. పైగా ఆయనకి ఆఫీస్లో ముఖ్యమైన పనులు ఉన్నాయి కదా, అందుకే అలా అన్నాను అత్తయ్య అని చెప్పింది భూమి. మంచి మాటకారివే. ఏ సిచ్యువేషన్ అయినా నీ మాటలతోనే సాల్వ్ చేసుకోగలవు అని మనసులో అనుకున్నాడు ఆకాష్. భూమి మాటలు విన్న సావిత్రి భూమి నుదుటన ముద్దు పెట్టి, ఏం పర్వాలేదమ్మా, ఒక నెల రోజులు మాత్రమే కదా, ఆ తర్వాత మా దగ్గరే ఉంటావు కదా అంది సావిత్రి. ఒప్పుకోక తప్పలేక అలాగే అత్తయ్య అంది భూమి. భూమి సరే అంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఆకాష్. నో డాడ్, కొడైకెనాల్ వెళ్ళము అన్నాడు ఆకాష్. మరి ఎక్కడికి వెళ్తారు ఆకాష్ అన్నాడు భువనేశ్వర్. మేమిద్దరం ఏకాంతంగా ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారు కదా మీరు. దానికి ఎక్కడికో వెళ్ళడం ఎందుకు? మన గెస్ట్ హౌస్లో ఉంటాం. నేను ఆఫీస్ వర్క్ కూడా చూసుకోవచ్చు అన్నాడు ఆకాష్. ఓకే ఆకాష్, మీ ఇష్టం అన్నాడు భువనేశ్వర్. ఈరోజు ఈవినింగ్ బయలుదేరుదాం, లగేజ్ ప్యాక్ చెయ్యు అని భూమిని చూస్తూ చెప్పాడు ఆకాష్.
సరే అన్నట్టుగా తల ఊపింది భూమి. కానీ ఆమెకు వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. అక్కడ ఎవరినైనా పనిమనిషిగా పెట్టమ్మా అని చెప్పాడు సావిత్రితో ఆకాష్. వాచ్మెన్ ఉన్నాడు కదా, అతని వైఫ్ మీకు ఏం కావాలన్నా చూసుకుంటుంది అని చెప్పింది సావిత్రి. ఓకే, నేను ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం త్వరగా వస్తాను అని సావిత్రి భూమి వైపు చూస్తూ చెప్పి వెళ్ళిపోయాడు ఆకాష్. భూమి పెళ్ళైన దగ్గర నుండి ఎటు చూసినా ఇంటి నిండా ఒక అమ్మాయి ఫోటోలు ఉన్నాయి. ఆ అమ్మాయి ఎవరో అని అడుగుదామని చాలాసార్లు అనుకుంది. కానీ ఆ ఇంట్లో అందరూ తనకి కొత్త కదా, అడిగితే ఏమనుకుంటారో అని ఆగిపోయింది. ఈసారి ధైర్యం చేసి సావిత్రిని అడిగేసింది. అత్తయ్య, ఇంటి నిండా అమ్మాయి ఫోటోలు ఉన్నాయి. ఆ అమ్మాయి ఎవరు అత్తయ్య? ఇప్పటి వరకు నాకు ఇంట్లో కనిపించలేదు అని అడిగింది భూమి. ఆ అమ్మాయా అని ఫోటో వైపు చూస్తూ కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకుని, అదే నా కూతురు అక్షిత, నీ ఆడపడుచు, నీ భర్తకు చెల్లెలు అంటూ చెబుతూ కళ్ళల్లో నుండి నీరు జారి కింద పడుతున్నాయి సావిత్రికి. అక్షిత ఇక్కడ ఉండదా అత్తయ్య? ఆయన చదువుకున్నట్టు అమెరికాలో ఉందా అని అడిగింది అమాయకంగా భూమి. నన్నేమి అడగొద్దు భూమి అని చెప్పి వెళ్ళిపోయింది సావిత్రి. ఏమైంది అత్తయ్యకి? అక్షిత గురించి అడగగానే అలా ఏడుస్తూ వెళ్ళిపోయారు అనుకుంది భూమి. అక్షిత ఫోటోని చూస్తూ పక్కన ఇంకో ఫోటోలో ఆకాష్ని చూసి ఆకాష్ చెప్పింది గుర్తొచ్చి వెంటనే లేచి లగేజ్ ప్యాక్ చేయడానికి తన గదికి వెళ్ళిపోయింది భూమి. చూస్తుండగానే సాయంత్రం అయిపోయింది. ఆకాష్ ఇంటికి వచ్చి భూమిని చూశాడు. భూమి ఏదో ఆలోచిస్తుంది సోఫాలో కూర్చుని. ఆకాష్ వచ్చినట్లు కూడా గమనించలేదు ఆమె. ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడిగాడు ఆకాష్. ఆ గొంతు వినగానే ఆకాష్ని చూసి వెంటనే నిల్చుని ఏమీ లేదు అన్నట్టుగా తల ఊపింది భూమి. ఇంకోసారి తల ఊపితే మెడను విరిచేస్తాను అని వార్నింగ్ టోన్లో చెప్పాడు ఆకాష్. పద గెస్ట్ హౌస్కి, తొందరగా వెళ్దాం, లేదంటే చీకటి పడుతుంది. లగేజ్ సదిరావా అని అన్నాడు ఆకాష్. సదిరేశాను అంది భూమి. గుడ్, పద ఇక అన్నాడు ఆకాష్. ఇద్దరూ కలిసి హాల్లోకి వచ్చి సావిత్రి భువనేశ్వర్లతో చెప్పి కారు దగ్గరికి వెళ్ళారు అందరూ కలిసి. భూమిని కౌగలించుకొని జాగ్రత్త అని చెప్పింది సావిత్రి. అలాగే అత్తయ్య అని కారు వెనక సీటులో కూర్చుంది భూమి. ఆకాష్ కారుని స్టార్ట్ చేసి ఇల్లు దాటగానే కారు ఆపాడు. ఎందుకు కారు ఆపాడా అని మనసులో అనుకుంటుంది భూమి. ఆకాష్ భూమిని చూసి, మహారాణి గారు, నేనేమి మీ డ్రైవర్ని కాదు, ముందుకొచ్చి కూర్చోండి వెటకారంగా అన్నాడు ఆకాష్. భూమి కార్ ముందుకొచ్చి కూర్చుంది. కార్ స్టార్ట్ చేసి, నీ పక్కన కూర్చోనీకి కూడా నాకు అర్హత లేదా? వెనకాల కూర్చున్నావు అన్నాడు ఆకాష్. భూమి ఏం మాట్లాడకుండా విండో వైపు మొహం పెట్టి చూస్తుంది. అతని మాటలకి ఆమె మనసంతా భారమై ఆకాష్కి తెలియకుండా ఏడుస్తుంది. అలా గంట ప్రయాణం చేయగానే వాళ్ళు వెళ్ళే చోటు వచ్చేసింది. సావిత్రి వాచ్మెన్కి ఫోన్ చేసి చెప్పడంతో ఆకాష్ భూమిలు వచ్చేసరికి వాళ్లకు కావాల్సినవన్నీ సమకూర్చారు వాచ్మెన్ దత్త, అతని భార్య రమ. ఆకాష్ కార్ పార్క్ చేసి అతని ఆఫీస్ బ్యాగ్ తీసుకొని
తొందరగా బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు. భూమి లగేజ్ తీస్తుంటే దత్తా వచ్చి, అమ్మాయి గారు, నేను మోసుకొస్తానండి బ్యాగులు, మీరు ఎందుకు కష్టపడతారు? సరే బాబాయ్ గారు, ఇక్కడ మీరేనా వాచ్మెన్ అని అడిగింది భూమి. అవునమ్మాయి గారు, ఈ మొత్తం గెస్ట్ హౌస్కి నేనే ఒక్కగానొక్క వాచ్మెన్ని అన్నాడు దత్తా. కల్మషం లేని దత్తా మాటలు విని భూమి తనలో తానే నవ్వుకుంది. ఇదే అమ్మాయి గారు మీరు ఉండే గది అని చూపించాడు దత్తా. భూమి డోర్ ఓపెన్ చేసి గదంతా ఒకసారి చూసింది. ఆకాష్ సోఫాలో కూర్చున్నాడు ల్యాప్టాప్ని చూస్తూ. దత్తా లగేజ్ లోపల పెట్టి, అమ్మాయి గారు, మీరు ఎన్నింటికి భోజనం చేస్తారో చెప్తే వేడివేడిగా వండి పెడుతుంది నా భార్య. ఏం పర్వాలేదు బాబాయ్, మా ఇద్దరి కోసమే కదా నేను వంట చేస్తాను అంది భూమి. సోఫాలో కూర్చుని ల్యాప్టాప్ చూస్తున్న ఆకాష్ భూమి మాటలు విని ల్యాప్టాప్ పక్కన పెట్టి భూమి దగ్గరికి వచ్చి, దత్తా, నీ భార్యతో వంట చేయమని చెప్పు, ఇక నువ్వు వెళ్ళు, ఏదైనా అవసరం ఉంటే నిన్ను పిలుస్తాను అన్నాడు ఆకాష్. అలాగే బాబుగారు అని వెళ్ళిపోయాడు దత్తా. దత్తా వెళ్ళగానే, అసలు ఏంటి నువ్వు? ఎక్కడికి వెళ్ళినా పని చేయాలనుకుంటావేంటి? అసలు నిన్ను కాదు మీ పిన్నిని అనాలి, ఆమె కదా నిన్ను ఇలా పని మనిషిలా తయారు చేసింది అన్నాడు ఆకాష్. మా పిన్ని గురించి ఈయనకి ఎలా తెలుసు అనుకుంది భూమి మనసులో. అసలు ఇవన్నీ మీకు ఎలా తెలుసు అని బెదురుగా అడిగింది భూమి. మా అమ్మా నాన్న నీతో పెళ్ళి అని చెప్పగానే నీ గురించి మొత్తం ఎంక్వైరీ చేశా. నాకు నీ గురించి అన్ని విషయాలు పెళ్ళికి ముందే తెలుసు. పెళ్ళి అనగానే గంగిరెద్దులా వచ్చి పీటలపై కూర్చున్నాను అనుకున్నావా? బట్ నిన్ను చూడలేదు, చూద్దామనుకునే లోపే మన పెళ్ళిలో చూడాల్సి వచ్చింది అన్నాడు ఆకాష్. అంటే నన్ను మా పిన్ని కష్టపెడుతుంది అని తెలిసి నాపై జాలితో పెళ్లి చేసుకున్నారా? లేదా మీ అమ్మా నాన్న చెప్పారని ఇష్టం లేకున్నా నా మెడలో తాళి కట్టారా అని మొహమాటంగా అడిగింది భూమి. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్. సారీ అండి, నా హెల్త్ అయితే చాలా పాడయ్యింది. నాకు వీలైనప్పుడల్లా ఇలా నేను ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తానండి. డైలీ టూ అప్డేట్స్ ఇవ్వమని చాలామంది అడుగుతున్నారండి. నేను ఇవ్వలేకపోతున్నాను. సారీ అండి.